గాయస్ 10-20 వ్యూస్ వచ్చే వాళ్ళకి గుడ్ న్యూస్ అండి, చాలా పెద్ద గుడ్ న్యూస్. 10-20 వ్యూస్ మర్చిపోండి. ఇప్పుడు చూడండి, మీకు 10-20 వ్యూస్ వస్తున్నాయి అనుకోండి, ఎగ్జాక్ట్లీ 10-20 వ్యూస్ వస్తున్నాయి అనుకోండి, మీకు 500-1K వ్యూస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. నేను రాసిస్తున్నాను అనమాట. మీరు ఇలా చేయండి, 100% మీకు 500 లేదా 1K వ్యూస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఎలా అండి? సో ఇప్పుడు 10-20 వ్యూస్ వస్తున్నాయి, 100 దాటలేదు వ్యూస్. దానికి ఏం చేయాలి? ఇప్పుడు చూడండి, చూపిస్తా చూడండి. వీడియో లెంత్ చేయను, స్కిప్ చేయకండి. ఎవరైనా కొత్తగా వస్తున్న ఆడియన్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. సో కామెంట్ చేసుకోండి. కామెంట్ చేసిన వాళ్ళకి నేను ఫ్రీలో విన్నర్ చేసిన కమ్యూనిటీ పోస్ట్ లో యాడ్ చేస్తున్నా అన్నమాట. సో ఈ రోజు విన్నర్ అయిన, సో వీళ్ళకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీళ్ళు కూడా ఫాలో అవ్వండి. సో మీరు కూడా విన్నర్ కావాలంటే ఏం చేయాలి? సో కామెంట్ చేసుకోవాలి. కామెంట్ చేసుకున్న వాళ్ళకి నేను ఫ్రీలో విన్నర్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో మీరు కూడా విన్నర్ కావాలంటే కంప్లీట్ కామెంట్ చేయండి. ఇక్కడ స్క్రీన్ రికార్డ్ ఆన్ చేస్తాను, చూడండి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లైవ్ చూపిస్తాను. ఇక్కడ చూడండి. సో నేను ఏం చేస్తాను చూడండి, మల్టీప్లే చేస్తాను అనమాట. ఏదైతే 12 అవర్స్ తర్వాత మల్టీప్లే చేస్తానికి, సో ఒక తమిళ చేంజ్ చేయొచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు. దానికి ఏదో ఒకటి చేంజ్ చేయాలి 12 అవర్స్ తర్వాత. నేను ఏం చేస్తాను అంటే 12 అవర్స్ తర్వాతనే చేంజ్ చేస్తాను. సో ఇక్కడ చూడండి గాయస్, ఇక్కడ అండ్ ఇక్కడ చూడండి నాకు ఎలా వ్యూస్ వచ్చినాయి చూడండి. అండ్ చూడండి 1.8K వ్యూస్ వచ్చినాయి, 7% అయితే ఇంప్రెషన్ క్లిక్ థ్రూ రేట్ ఉంది. అండ్ 2 minutes 22 seconds చూస్తున్నారు. వీడియో అంత పూర్తయితే చూస్తున్నారు అనమాట, అంటే అంత లెంత్ చూస్తున్నారు. మీ వీడియో కూడా అంత లెంత్ చూడాలి. చూడకుంటే మీరు ఏం చేస్తారంటే, సో కొద్దిగా వీడియో లెంత్ తగ్గించాలి లేదా వీడియో పెంచాలి. సో వీడియో లెంత్ తగ్గించొద్దు కదా. వీడియో లెంత్ తగ్గిస్తే ఏమవుతాయంటే కొద్దిగా చూస్తాడు. లెంత్ అనేది ఒక 10 minutes వీడియో లెంత్ ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే అందులో నుంచి సో స్కిప్ చేసుకుంటా సో 2 minutes అన్న వీడియో చూస్తారన్నమాట. అదొకటి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. గాయస్ ఇక్కడ చూడండి, నేను ఏం చేస్తానంటే ఈ వీడియోకి క్లిక్ చేస్తాను అండ్ వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతాను. వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతే మీకు ఇక్కడ చూపిస్తాను ఏంటంటే, గాయస్ ఇక్కడ రీచ్లో వెళ్ళిపోతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఇంప్రెస్ అనేది ఎంత పంపాలి చూడండి గాయస్. ఇక్కడ 20K ఇంప్రెస్ అయితే పంపారు. సో ఇలా పంపాలి. యూట్యూబ్ వాళ్ళకు 1 lakh పంపినారు అనుకోండి, 1 lakh వరకు పంపినారు అనుకోండి, నాకు ఎంత వ్యూస్ రావాలి? సో ఒక 10K వ్యూస్ అయితే ఖచ్చితంగా వస్తాయి అనమాట. యూట్యూబ్ వాళ్ళు నాకు ఇక్కడ పంపలేదు. ఎందుకు పంపలేదండి? సో ఇంప్రెస్ అనేది ఎక్కువ పంపితేనే మనకు ఎందుకు పంపలేదంటే గాయస్, ఇక్కడ మనకు సో కొంత ఆడియన్స్ 2 minutes చూసిండ్రు. 3 minutes 4 minutes వీడియో చూస్తే ఏమవుతాయంటే యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ ఇంప్రెస్ అనేది పంపుతారు అనమాట. సో అలా ఇక్కడ మనకు 2 minutes చూసిండ్రు, చూపిస్తాను. 2 minutes చూసారు కాబట్టి 2 minutes 22 seconds చూసారు కాబట్టి సో వీడియో లెంత్ తక్కువ చూసారు. ఎక్కువ చూస్తే ఏమైతాయంటే ఇంకా ఎక్కువ ఇంప్రెషన్ అమ్ముతారు అనమాట. సో అట్లా గాయస్ ఇక్కడ మీకు చూపిస్తున్న ఇదే అన్నమాట. మీకు వ్యూస్ ఎలా రావాలి గాయస్ ఇక్కడ చూడండి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఏం చేస్తాను గాయస్, ఇక్కడ బ్యాక్ వస్తాను. సింప్లీ బ్యాక్ వచ్చిన తర్వాత మనం ఏం చేద్దామంటే యూట్యూబ్లో వెళ్ళిపోదాం. యూట్యూబ్లో వెళ్ళిపోతే ఇక్కడ మీరు చేయాల్సిన పని ఈజీ ఉంటాయి అన్నమాట, సింపుల్ ఉంటుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా వినండి. ఇలా మీరు చేసారు అనుకోండి 10-20 వ్యూస్ కాదు కదా, 1K 2K 3K ఈజీగా వస్తాయి. మీరు వీడియో ఎలా తీయాలో అది కూడా చెప్తాను. లాస్ట్లో ఇంపార్టెంట్ చెప్తాను, అది కూడా మర్చిపోకండి. మీకు వ్యూస్ ఆకర్షణ కామెంట్ చేస్తున్నారు, నన్ను కామెంట్ చేస్తున్నారు కదా. మీరేం చేస్తారు గాయస్ కదా, చూడండి గాయస్ ఇక్కడ సింప్లీ జస్ట్ ఇక్కడ మ్యూజిక్ అయితే ఆఫ్ చేస్తాను, సౌండ్ అయితే ఆఫ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి గాయస్, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే యూలో వెళ్ళిపోదాం. ఇక్కడ డౌన్ లో యూ ఉంది చూడండి. సో యూలో వచ్చిన తర్వాత గాయస్ ఇక్కడ మనకు సో ఏదో ఒక ఛానల్ ఎగ్జాంపుల్ కోసం ఈ ఛానల్ సెలెక్ట్ చేస్తాను ఎగ్జాంపుల్ కోసం, లేదా వేరే ఛానల్స్ చూపించమంటే వేరే ఛానల్ చూపిస్తాను. గాయస్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే, మనం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ టర్న్ ఆన్ ఇన్కాగ్నిటో ఆన్ చేసుకుందాం. ఈ టర్న్ ఆన్ ఇన్కాగ్నిటో ఆన్ చేసుకుందాం. ఇక్కడ మనకు ఎవరిది రికమెండ్ చేస్తుంది, పెద్ద క్రియేటర్స్ కు క్యాచ్ చేయకండి, పెద్ద క్రియేటర్స్ కు వదిలేయండి. మీతోటి ఎవరైతే కొత్తగా ఉన్నారో, మీరు ఇప్పుడు కొత్తగా ఉన్నారు, ఇప్పుడు నేను కొత్తగా ఉన్నా, ఎగ్జాంపుల్ కోసం నేను కొత్తగా ఉన్నా అనుకోండి, యూట్యూబ్ లో కొత్తగా వచ్చాను. సో నా వీడియో వైరల్ అవుతలేదు, నా వీడియో వైరల్ అవుతుంది. నాతో పాటు వచ్చిన ఒక క్రియేటర్ కొత్తగా వచ్చాడు, అతని వీడియో వైరల్ అవుతుంది, నా వీడియో ఎందుకు వైరల్ అవుతలేదు? క్వశ్చన్ ఉండొచ్చు మీకు. సో అందరికి క్వశ్చన్ ఉంటుంది. సో అతని వీడియో వైరల్ అవుతుంది, అతను కొత్తనే ఉండు. సో మీరు కూడా కొత్త ఉన్నారు, సో అతని వీడియో వైరల్ అవుతుంది, మీ వీడియో డౌన్ అవుతుంది. ఎంత వస్తుంది? 10, 20, 100 కన్నా వ్యూస్ ఎక్కువ వస్తలేవు. అతనికి ఫాలో అవుదాం. ఎలా ఫాలో అవుదాం? ఇక్కడ చూడండి గాయస్, ఇక్కడ సింప్లీ ఇప్పుడు మీరు కుకింగ్ అయితే కుకింగ్, వ్లాగింగ్ అయితే వ్లాగింగ్, టెక్ అయితే టెక్, సంథింగ్ ఏదైనా కానీ, గేమింగ్ సంబంధించింది ఏదైనా కానీ, ఎగ్జాంపుల్ కోసం నేను టెక్ కి సంబంధించిందే చెప్తాను. కొంత ఆడియన్స్ నన్ను ఫాలో అవుతున్నారు, ఏంటిది టెక్ కి సంబంధించిన వాళ్ళే ఫాలో అవుతున్నారు. ఎగ్జాంపుల్ కోసం కుకింగ్ వాళ్ళు కూడా సంబంధించిన వాళ్ళు ఫాలో అవుతున్నారు. అండ్ ఇప్పుడు నేను టెక్ కి సంబంధించింది చెప్తాను అనమాట. సంథింగ్ ఇక్కడ ఏం చేస్తానంటే గాయస్ చూడండి, సబ్స్క్రైబర్స్ కైసే బడాయే, లేదా హిందీలో సెర్చ్ చేయొచ్చు, లేదా ఇంగ్లీష్లో సెర్చ్ చేయొచ్చు, లేదా తెలుగులో సెర్చ్ చేయొచ్చు, ఎలా అయినా సెర్చ్ చేయొచ్చు. మనం ఏం చేద్దామంటే హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్ అని సెర్చ్ చేద్దాం. ఓన్లీ హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్ అని సెర్చ్ చేస్తాను ఆన్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ లో వచ్చింది, దీనికి సెర్చ్ చేస్తాను. సెర్చ్ చేస్తే ఎవరిది వస్తుంది? ఎగ్జాంపుల్ కోసం అంటే లీడ్లో వాళ్ళది సర్చ్ బార్ లో వస్తేనే సో అది వీడియో బాగుందా, సో ఎందుకోసం బాగుందా అనేది సో ఇక్కడ సర్చ్ బార్ లో వేస్తారు. యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ట్యాగ్స్ అండ్ కీవర్డ్స్ మొత్తం మంచిగా పెడితేనే ఇక్కడ మనకు డిస్ప్లే అవుతాయి అనమాట. అంటే సర్చ్ బార్ లో వస్తుంది. ఇప్పుడు చూడండి గాయస్, నేను పైకి స్క్రోల్ చేస్తా, ఎవరిది వస్తుంది? ఈ పెద్ద క్రియేటర్, వీళ్ళది వద్దు మనకు. మనతోటి మన ఇప్పుడు కొత్తగా పెట్టిన ఛానల్, వాళ్ళు కూడా కొత్తగా పెట్టారు. సో ఎవరైతే కొత్తగా ఉంటారో వాళ్ళకే సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు పర్సన్ కొత్తగా అయితే లేడు,
కొత్తగా లేడు. ఏం చేద్దాం, మనకు 3 డాష్కి సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ 3 డాష్ ఉంది కదా, సెలెక్ట్ చేసేసి అండ్ సర్చ్ ఫిల్టర్ సెలెక్ట్ చేసేసి సర్చ్ ఫిల్టర్ సెలెక్ట్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ ఎనీ టైం ఉంది చూడండి, థర్డ్ ఉంది ఎనీ టైం కొక్క వేసుకోండి. ఎనీ టైం కొక్క వేసుకుంటే గాయస్ ఇక్కడ ఆల్ ఉంది, ఎనీ టైం ఉంది, లాస్ట్ అవర్ ఉంది, టుడే ఉంది, దిస్ వీక్ ఉంది అండ్ దిస్ మంత్ ఉంది, దిస్ ఇయర్ ఉంది. మనకు ఈ లాస్ట్ వీక్ లో వీడియో కొత్త వాళ్ళు ఎవరు అప్లోడ్ చేశారు అండ్ వాళ్ళని సర్చ్ బార్ ఎలా వస్తుంది వాళ్ళని మనం తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి గాయస్ ఇక్కడ టుడే సెలెక్ట్ చేసుకోకుండా అండ్ దిస్ వీక్ సెలెక్ట్ చేసుకుందాం అండ్ ఇక్కడ అప్లై చేసేద్దాం. సింప్లీ అప్లై చేసిన తర్వాత గాయస్ ఇక్కడ చూడండి, సో మనకి ఇక్కడ చూడండి ఇతనిదే రికమెండ్ చేస్తుంది, అంటే పెద్ద క్రియేటర్దే రికమెండ్ చేస్తుంది. సో మనకు కొత్తగా ఉన్న వాళ్ళది కావాలి అంటే వీళ్ళు ఎలాగో వస్తుంది, సర్చ్ బార్లో వీళ్ళు ఎలాగో వస్తుంది. ఎందుకు వస్తాయండి, సబ్స్క్రైబర్స్ ఉన్నారు, సో రీచ్ ఉంది వీళ్ళకి, సో అట్లా వీళ్ళకు సర్చ్ బార్లో అయితే వస్తుంది. సో కొత్త వాళ్ళకి సర్చ్ బార్లో రావాలి. ఇక్కడ చూడండి కొత్త వాళ్ళకి సర్చ్ బార్లో ఎవరిదే వస్తుందో వాళ్ళది మనం తీసుకుందాం. ఇప్పుడు చూడండి పైకి స్క్రోల్ చేస్తాం అండ్ ఇతను కూడా, సో ఇక్కడ చూడండి టాప్లో ఉంటారు, వీళ్ళు కంప్లీట్లీ టాప్లో ఉంటారు అనమాట. ఓకే, సో పైకి స్క్రోల్ చేస్తే గాయస్ చూడండి 11K వ్యూస్ వచ్చినాయి 4 days లో. ఈ పర్సన్ అంటే టాప్లో ఉందామని చూద్దాం. టాప్లో ఉంటాడు, ఎందుకోసం అంటే 11K అయితే వ్యూస్ వచ్చాయి. అండ్ ఇక్కడ చూడండి పై స్క్రోల్ చేద్దాం. సో ఇక్కడ చూడండి 3K అయితే వ్యూస్ వచ్చినాయి అండ్ 5 days లో. సో ఇది సెలెక్ట్ చేసుకుందామంటే సర్చ్ బార్లో అయితే వచ్చింది. మనకు తెలుగు వాళ్ళది కావాలి. సో ఇది కన్నడ అనుకుంటా, మనకు అవసరం లేదు, తెలుగు లేదా హిందీ లేదా ఇంగ్లీష్ ఏదో ఒకటి కావాలి అనమాట. గాయస్ ఇక్కడ చూడండి ఈ పర్సన్ అనేది 5 days లో 37 వ్యూస్ వచ్చినాయి. ఇతని సర్చ్ బార్లో వచ్చింది. 37 వ్యూస్ వచ్చినా ఇతని సర్చ్ బార్లో వచ్చింది. ఎందుకు వచ్చిందండి, 5 days లో ఇతను ఏం చేశాడు, ఒక తమిళ ఎలా పెట్టారు 20 సబ్స్క్రైబర్స్ లైక్ ఇట్లా 40 minutes లో ఇట్లా పెట్టారు. సో అట్లా మనకు తమిళ అయితే డిజైన్ చేసుకోండి మీరు కూడా అలాగే సేమ్ టు సేమ్. ఇప్పుడు చూడండి 5 days లో 37 వ్యూస్ వచ్చిన తర్వాత కూడా ఇతని వీడియో సర్చ్ బార్లో వస్తుంది. ఎందుకు వస్తుందండి, సో ఎక్కువ వ్యూస్ వచ్చిన వాళ్ళకి రావాలా, కొత్తగా ఉన్న వాళ్ళది ఎక్కువ వ్యూస్ వచ్చిన వాళ్ళది కూడా రావాలి కదా. సో ఎందుకు వస్తలేదు, ఇతనిదే ఎందుకు వచ్చింది గాయస్ ఇక్కడ. సో మ్యాటర్ మల్టీప్లే ఉంటాయి అనమాట. సో మ్యాజిక్ ఉంటుంది ఇక్కడ, అల్గోరిథం ఎలా పనిచేస్తుందో తెలియదు అనమాట. సో ఇతను అయితే పనిచేస్తుంది కాబట్టి ఇతను ట్యాగ్స్ కీవర్డ్స్ ఎలా ఇచ్చిందో, సో ఒరిజినల్ గా ఇచ్చిన అంటే మంచిగా ఇచ్చింది కాబట్టి సో ఇతని సర్చ్ బార్ లో వచ్చింది. ఇతనికి సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ సింప్లీ అండ్ ఇప్పుడు వీడియో అయితే పాజ్ చేసేస్తాను. 7 minutes 10 seconds అయితే వీడియో లెంత్ తీశారు. చూడండి 7 minutes 10 seconds అయితే వీడియో లెంత్ తీశారు. మీరేం చేస్తారంటే 8 minutes ప్లస్ వీడియో తీయండి. 8 minutes ప్లస్ వీడియో తీసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాను గాయస్ 5 days లో 37 వ్యూస్ అయితే వచ్చినాయి అండ్ 9.50K అయితే సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇతను కూడా కొత్తగా అంటే కొత్తగా కాదు. సో అండ్ మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు, వేరే పర్సన్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే కొత్త వాళ్ళని. సో ఇప్పుడు ఇతను కూడా తీసేస్తాను. అంటే 9.50K సబ్స్క్రైబర్స్ ఉన్న తర్వాత ఇతనికి అంత వ్యూస్ అయితే అంటే బ్యాడ్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో సర్చ్ బార్లో అయితే వచ్చింది, సబ్స్క్రైబర్స్ అయితే అంత ఉన్నారు. సో మనకు కొత్త వాళ్ళు కావాలి. సో అతనికి సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇతన్ని సెలెక్ట్ చేస్తాం. 1 mobiles సబ్స్క్రైబర్స్ 1.3K అయితే తమిళ పెట్టారు. అండ్ ఇక్కడ సెలెక్ట్ చేద్దాం. ఈ పర్సన్ కి 4 days లో 63 వ్యూస్ వచ్చినాయి. సెలెక్ట్ చేద్దాం, ఇతనికి సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేసిన తర్వాత సో ఇక్కడ వీడియో యాడ్ వస్తుంది, స్కిప్ చేసేద్దాం. యాడ్ కాదు, అది డైరెక్ట్ వీడియో అనమాట. సో ఇతనైతే తమిళ అయితే ఎలా పెట్టారు, సో వీడియో ఎలా తీసిందో చూసుకోండి. కొత్తగా ఉన్న వాళ్ళది సెలెక్ట్ చేసుకోండి అని చెప్తున్నా కదా. వాళ్ళు ఎలా వీడియో తీసిండ్రో సేమ్ టు సేమ్ మనం డిఫరెంట్ గా వీడియో తీద్దాం, అది మళ్ళీ చెప్తాను అనమాట. ఇప్పుడు ఏం చేస్తాను గాయస్ కదండి, సో అతను 4 days లో 63 వ్యూస్ అయితే వచ్చినాయి. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే సబ్స్క్రైబర్స్ ఎంత ఉన్నారంటే 1.8K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంటే సో మానిటైజేషన్ అయిందంటే సో మానిటైజేషన్ అయింది అనిపిస్తుంది. సో అట్లా చూద్దాం, కామెంట్ లో వెళ్ళిపోతే తెలిసిపోతుంది మానిటైజేషన్ అయిందంటే. ఈ ఇంకా వీటిలో కామెంట్ అయితే ఓపెన్ కాదనమాట. సో ఇది మానిటైజేషన్ అయిందంటే మానిటైజేషన్ అయింది అనిపిస్తుంది ఆబ్వియస్లీ. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే గాయస్ ఇక్కడ చూడండి ఇతని మనం సెలెక్ట్ చేద్దాం, షేర్ చేసేద్దాం. షేర్ చేసేసి అండ్ ఇప్పుడు చూడండి సో ఇతని లింక్ అనేది కాపీ చేసుకుందాం. ఇప్పుడు వీడియో లింక్ అనమాట, ఛానల్ లింక్ కాదు కదా, వీడియో లింక్ కాపీ చేసేసుకోండి సింప్లీ. అండ్ ఇప్పుడు బ్యాక్ వచ్చేద్దాం సింప్లీ. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే గాయస్ ఇక్కడ సో ఇప్పుడు కొత్తగా ఉన్నాడు, అతనికి 63 వ్యూస్ వచ్చినాయి. ఓకే, 4 days లో 63 వ్యూస్ వచ్చినాయి. సర్చ్ బార్ లో వచ్చింది. మీరు ఒక థింక్ చేయండి, ఎందుకోసం సర్చ్ బార్ లో వచ్చిందండి. సో అతను సర్చ్ బార్ లో ఎందుకోసం వచ్చిందంటే కీవర్డ్స్ పక్కా మంచిగా పెట్టారు అనమాట. అండ్ ట్యాగ్స్ కూడా పక్కా పెట్టారు, మంచిగా పెడితేనే సో మనకు సర్చ్ బార్ లో అయితే వచ్చింది. అతన్ని మనం మొత్తం డాటా మొత్తం కాపీ చేసుకుందాం. ఎగ్జాక్ట్లీ మనం ఏం చేద్దామంటే గాయస్ ఇక్కడ సింప్లీ అండ్ ఎవిగో ఇక్కడ ప్లే స్టోర్ ఉంది కదా, ఇక్కడ ప్లే స్టోర్లో వెళ్ళిపోదాం. ప్లే స్టోర్లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సింప్లీ ఇక్కడ సర్చ్ బార్లో సర్చ్ చేయండి. ఏం సర్చ్ చేస్తారండి, YT టూల్ అని సర్చ్ చేయండి. YT టూల్ అని సర్చ్ చేయండి. ఇక్కడ వచ్చేసింది. సో సర్చ్ చేస్తే గాయస్ ఇక్కడ అండ్ ఇదిగో ఇక్కడ చూడండి వచ్చేసింది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను అండ్ ఓపెన్ చేస్తాను. ఇలా ఓపెన్ చేసేసి ఇప్పుడు ఏం చేస్తారంటే అతని లింక్ అది కాపీ చేసుకున్నారు కదా. సో సింప్లీ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇంటర్ వీడియో ఛానల్ URL ఉంది కదా, ఇక్కడ లాగి పెట్టి ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ గో హెడ్ చేయండి. గో హెడ్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ చూడండి మొత్తం వీడియో డీటెయిల్స్ వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే సో ఇతని లైక్ ఇట్లా వస్తుంది అనమాట. సో ఇతని అయితే వస్తలేదు. అండ్ ఇంకోసారి చేద్దాం, ఏమో వస్తే రావచ్చు అనేది. గాయస్ ఇక్కడ ఇతని వీడియో డీటెయిల్స్ మొత్తం వచ్చింది అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తాను గాయస్ ఇక్కడ చూడండి సో ఇతని కాపీ టైటిల్ చేసుకుందాం.
మొత్తం కాపీ టైటిల్ చేసుకొని మీరు ఏం చేస్తారంటే ఒక నోట్ ప్యాడ్ లో వెళ్ళిపోండి. మీకు నోట్ ప్యాడ్ అయితే ఉంటుంది కదా, ఇలా నోట్ ప్యాడ్ లో వచ్చిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేయండి, లాగి పెట్టి ఇక్కడ పేస్ట్ చేయండి. టైటిల్ వచ్చేసింది, కిందికి రండి. సో కిందికి వచ్చిన తర్వాత గాయస్ ఇక్కడ సింప్లీ ఇతని కాపీ డిస్క్రిప్షన్ ఉంది కదా, సేమ్ టు సేమ్ కాపీ డిస్క్రిప్షన్ కూడా మీరు సో కాపీ చేసుకోండి. అండ్ కదోండి ఇక్కడ సేమ్ టు సేమ్ చేయండి. ఇక్కడ అంటే మీరు నోట్స్ లో ఇక్కడ పేస్ట్ కాపీ చేసుకొని పేస్ట్ చేయండి. అండ్ కదోండి ఇక్కడ పేస్ట్ చేస్తాను, అండ్ అతను డిస్క్రిప్షన్ కూడా పేస్ట్ చేస్తాను. సో మొత్తం వచ్చిన తర్వాత గాయస్ కదోండి ఇక్కడ మొత్తం కిందికి రండి. అండ్ ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ అతను ఏం చేద్దామంటే గాయస్ ఇక్కడ చూడండి కాపీ హ్యాష్ ట్యాగ్స్ ఉన్నాయి. కాపీ హ్యాష్ ట్యాగ్స్ మొత్తం డిస్క్రిప్షన్ లో కాపీ చేసుకున్నాం కదా, వస్తాయి అనమాట. అక్కడ పేస్ట్ చేసేసినాం. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే గాయస్ ఇక్కడ అండ్ కాపీ కీవర్డ్స్ ఉన్నాయి చూడండి. ఈ కాపీ కీవర్డ్స్ అనేది మొత్తం సో ఆ కాపీ కీవర్డ్స్ అనేది హ్యాష్ ట్యాగ్స్ కదా, సో హ్యాష్ ట్యాగ్స్ కాపీ కీవర్డ్స్ కావాలి మనకు. ఈ కాపీ కీవర్డ్స్ అనేది ఇక్కడ ఉంది చూడండి. ఈ కాపీ కీవర్డ్స్ అనేది కాపీ చేసుకుందాం. కాపీ కీవర్డ్స్ చేసుకున్న తర్వాత కాపీ కీవర్డ్స్ కాపీ చేసుకున్న తర్వాత గాయస్ ఇక్కడ సింపుల్ ఇప్పుడు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సింపుల్ గా లాగిన్ పెట్టి ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఇలా పేస్ట్ చేసేయండి. ఈ పేస్ట్ చేసిన కీవర్డ్స్ అనమాట. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే వీడియో కీవర్డ్స్ అని ఇవ్వచ్చు అనమాట. వీడియో కీవర్డ్స్ లైక్ ఇట్లా ఇవ్వచ్చు. సో మీరు ఇవ్వాలనిపిస్తే ఇవ్వచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇట్లా ఇచ్చుకొని 2 గీతలు ఇచ్చుకొని ఇట్లా ఇచ్చేయండి అనమాట. ఓకే, సింపుల్ అనమాట. అంటే మీకు తెలవాలంటే చెప్తానంట, అచ్చమైన భాషలో చెప్తాను అనమాట. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాను గాయస్ ఇక్కడ సింపుల్ ఇప్పుడు ఇక్కడ టైటిల్ ఉంది సబ్స్క్రైబర్స్ కైసే పడాయ్ హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబ్ ఆన్ యూట్యూబ్ ఛానల్ పెట్టారు. ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే గాయస్ కదండి సబ్స్క్రైబర్స్ కైసే పడాయ్ ఒకటి హిందీలో ఉంది, ఇంకొకటి ఏముంది చూడండి సబ్స్క్రైబర్స్ కైసే పడాయ్ రెండవది ఉందన్నమాట. రెండు సేమ్ టు సేమ్ ఉన్నాయి. మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ లో సో ఇది చేంజ్ చేసేద్దాం. ఇక్కడ మీరు సబ్స్క్రైబర్స్ ఎలా పెంచుకోవాలి, సబ్స్క్రైబర్స్ ఇక్కడ ఉండి నేను ఏం ప్రొవైడ్ చేశాను, సబ్స్క్రైబర్స్ ఎలా పెంచుకోవాలి మనం తెలుగులో ప్రొవైడ్ చేసాం. ఎవరైనా తెలుగులో ప్రొవైడ్ చేసుకుంటా అంటే తెలుగులో సెర్చ్ చేస్తారు. సెర్చ్ చేస్తే ఏమైతే అంటే తెలుగులో కూడా వస్తాయి. సబ్స్క్రైబర్స్ ఎలా పెంచుకోవాలి ఒకటి వచ్చింది, సబ్స్క్రైబర్స్ కైసే పడాయి వచ్చింది, అండ్ హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబ్ ఆన్ యూట్యూబ్ వచ్చింది. అంటే 3 అయితే వచ్చినాయి అనమాట. అంటే ఒకటి హిందీ, ఒకటి తెలుగు, ఒకటి ఇంగ్లీష్. సో సర్చ్ బార్ లో వస్తుంది, మనది కూడా వస్తుంది అనమాట. అంటే మీరు ఈ టెక్ కి సంబంధించింది వీడియో తీస్తా ఉంటే ఈ టైటిల్ పెట్టుకోండి. సో అతనికి సెలెక్ట్ చేసుకోండి. మీరు కుకింగ్ అయితే కుకింగ్ కి సంబంధించింది టర్న్ ఆన్ ఇంకా ఆన్ చేసుకున్న తర్వాత అక్కడ సెర్చ్ చేయండి. కుకింగ్ కి సంబంధించి సెర్చ్ చేసిన తర్వాత ఎవరైతే కొత్తగా ఉంటారో వాళ్ళది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే గాయస్ అక్కడ సో ఎవరి కొత్తగా ఉన్న వాళ్ళకి సెర్చ్ బార్ లో వస్తుంది, వాళ్ళదే సెలెక్ట్ చేసుకోండి. పెద్ద క్రియేటర్ అస్సలు సెలెక్ట్ చేసుకోకండి. ఇప్పుడు కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు కుకింగ్ కి సంబంధించి కుకింగ్ పెద్ద క్రియేటర్ అస్సలు సెలెక్ట్ చేసుకోకండి. ఎవరైతే మీతోటి పాటు ఎవరైతే ఛానల్ పెట్టారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుని మీరు ఏం చేస్తారంటే 100% మీరు వాళ్ళ కీవర్డ్స్ మొత్తం బయోడేటా మొత్తం కాపీ చేసుకొని ఇలా మీరు వీడియోలో సో మీ వీడియోలో మొత్తం టైటిల్ ఇలా పెట్టుకోండి అండ్ డిస్క్రిప్షన్ ఇలా పెట్టండి. సో కీవర్డ్స్ మొత్తం ఇలా ఇవ్వండి. ట్యాగ్స్ అయితే ఇలా పెట్టుకోండి. సో వీడియో ట్యాగ్స్ ఉంటాయి కదా అలా అక్కడ పెట్టుకోండి. మొత్తం పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేసిన వీడియో పబ్లిక్ చేసేయండి. పబ్లిక్ చేసిన వెంటనే మీకు వెంటనే వ్యూస్ రావు. మీరేం చేస్తారంటే సో 12 అవర్స్ తర్వాత ఇక్కడ మీకు చూపిస్తాను. 12 అవర్స్ తర్వాత గాయస్ మీకు ఎంతో కొంత అయితే 12 అవర్స్ తర్వాత వ్యూస్ వస్తాయి. ఒక 100 వ్యూస్ వస్తున్నాయి అనుకోండి, సో ఒక 200 వ్యూస్ వస్తున్నాయి, ఖచ్చితంగా వస్తాయి. అప్పుడే అప్లోడ్ చేసిన వీడియోకి వ్యూస్ రావు, కొద్దిగా ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు మీరు వీడియో అప్లోడ్ చేశారు, సో అనే మీరు చెప్పారు అలాగే చేసాము సేమ్ మాకు వ్యూస్ అయితే రాలేవు అనుకోకండి. అలా మీరేం చేస్తారంటే గాయస్ ఇక్కడ సింప్లీ సేమ్ టు సేమ్ బిట్ బై బిట్ మీరు సేమ్ టు సేమ్ డైలీ చేయండి. 100% మీకు రిజల్ట్ వస్తుంది. సో మీరు ఇక్కడ చూడండి 12 అవర్స్ తర్వాత మీకు వ్యూస్ రాకుంటే మీరేం చేస్తారంటే ఇంకా వైట్ లిస్ట్ లో వెళ్ళిపోతాను. ఏదైతే వీడియో అప్లోడ్ చేసింది ఉంటాయి కదా అదే వీడియోకి సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ కోసం ఈ వీడియో సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతాను. వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సింప్లీ అండ్ ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ రీచ్ లో వెళ్ళిపోతాను. రీచ్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సింప్లీ ఇక్కడ చూడండి పై స్క్రోల్ చేస్తాను. పై స్క్రోల్ చేస్తే గాయస్ ఇక్కడ యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ కనిపిస్తుంది. ఎవరికైతే మానిటైజేషన్ అయిన వాళ్ళకు ఉంటుందో అంటే మానిటైజేషన్ అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకే ఇది డిస్ప్లే అవుతుంది. ఓకే, అర్థం చేసుకోండి. గ్యారెంటీగా ఎవరు ఇలా చెప్పరు, అర్థం చేసుకోండి. ఇలా ఎవరు చెప్పరు. ఓకే గాయస్ ఇక్కడ చూడండి యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ కనిపిస్తుంది కదా, దీన్ని ఏం చేస్తారంటే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే గాయస్ ఇక్కడ చూడండి శ్రీనివాస్ టెక్ అఫీషియల్ వచ్చింది. మనకు ఒక కీవర్డ్స్ అనేది వర్తిస్తుంది అంటే హైలైట్ అవుతుంది. హౌ టు గెట్ 1K సబ్స్క్రైబర్స్ ఆన్ యూట్యూబ్ వచ్చింది. సో ఇదే అనేది ఈ కీవర్డ్స్ లేదా టైటిల్లో కూడా పెట్టండి. 100% మీ వీడియో వైరల్ కాకుండా నేను రాసిస్తున్నాను అనమాట. చుట్కీలో మీ వీడియో వైరల్ అవుతుంది. ఎందుకోసం వైరల్ అవుతుంది గాయస్ హౌ టు గెట్ 1K సబ్స్క్రైబర్స్ ఆన్ యూట్యూబ్ అని. సో మీరు టైటిల్ పెట్టండి లేదా కీవర్డ్స్ పెట్టండి, ట్యాగ్స్ లో పెట్టండి అండ్ ఇది 12 అవర్స్ తర్వాత చేయండి. నాకు 2 రికమెండ్ చేస్తుంది కాబట్టి నా పేరు హైలైట్ అయింది అంటే నా ఛానల్ నేమ్ హైలైట్ అయింది కాబట్టి శ్రీనివాస్ టెక్ అఫీషియల్ 7% వర్తిస్తుంది అండ్ హౌ టు గెట్ 1K సబ్స్క్రైబర్ ఆన్ యూట్యూబ్ 1% వర్తిస్తుంది అనమాట. ఓకే, సో ఇలా అనమాట మీరు చేయండి. 100% మీకు వ్యూస్ అయితే వస్తాయి అనమాట. సో మీరు కొత్త వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి అంటే సర్చ్ బార్ లో వస్తేనే తీసుకోండి కొత్త వాళ్ళని. ఓకే, సో అర్థమైంది. ఎందుకోసం అంటే వాళ్ళు సర్చ్ బార్ లో వస్తుంది అలా అన్నట్టు. సో కంప్లీట్ వాళ్ళు తీసుకోండి. 100% మీకు అయితే వ్యూస్ అయితే వస్తాయి. వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్. థాంక్స్ ఫర్ వాచింగ్. సో మరిన్ని వీడియో కోసం మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.